ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు మకర రాశి నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం రోజులు కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది కాస్త డిప్రెషన్ని, స్ట్రెస్ని, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండేటువంటి స్థితిని ఇస్తుంది. మీరు ఫినాన్షియల్గా ఎలా ఉంటుందండి? ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే కొంత ప్రదేశం మారడం వల్ల కానీ, కొన్ని ప్రయాణాల వల్ల కానీ, లేనట్లయితే కొంత గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని పాజిటివ్ వాటి వల్ల కానీ మీకు బాగా కలిసి వచ్చేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ఒక్కోసారి చూడండి, సిబ్లింగ్ వరుస వాళ్ళతో గతంలో ఏర్పడినటువంటి కొంత నష్టాలు కానివ్వండి, కొంత ఇబ్బందులు కానివ్వండి, ఇప్పుడు కొంతవరకు మీరు దానికి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ మూలంగా మంచి ధనయోగాన్ని మీరు పొందుతారు. ప్రాపర్టీస్ కానివ్వండి, అది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఒక గతంలో ఎప్పుడో మేము చాలా తక్కువ కొన్నామండి, దానికి సంబంధించింది ఇప్పుడు లాభం రావడం కానివ్వండి. అలాగే ఏదైనా ఒక కొత్త కోర్స్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుందో లేదో అనుకునేటువంటివి కొంత ఉపయోగపడము. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇది ఒక గొప్ప సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. అయితే ఈ వారం ప్రధానంగా మీరు జాగ్రత్త పడవలసిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే లాభాపేక్షతో. ఒక్కొక్కసారి చూడండి, ఎవరో ఏదో ఫ్రెండ్ చెప్పారండి ఫలానా దాంట్లో దానం వస్తుంది, నాకు ఆల్రెడీ 1,20,000కి 20,000 వచ్చింది ఎవరు చెప్తూ ఉంటారు, 1,50,000కి 50,000 వచ్చేసింది, 30,000 వచ్చేసింది ఒక నెలలోనే అని చెప్తూ ఉంటారు. మనకు ఉన్నటువంటి బాధల్లోనో, మనకు ఉండేటువంటి ఇబ్బందుల్లోనో సరే మనం కూడా పెడితే మనం కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడతామేమో, కుటుంబానికి ఏదైనా మనం మంచి చేయగలుగుతామేమో, ఒక పాజిటివ్ కోణంతో అవతల వాళ్ళ మాటలు నమ్మి మనం వెళ్తాం యాక్చువల్గా. అంతేగాని ఇంకోటి ఏమీ కాదు. అటువంటి జోలికి మాత్రం ఈ వారం కన్యాలగ్నం వారు పొరపాటును కూడా వెళ్ళకండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఈ వారం అట్లాంటి జోలికి కనుక వెళ్ళినట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి చెప్పాలంటే. ఉద్యోగంలో గతంలో ఏదైనా ఒక జాబ్ చేసి లేదా ఒక వ్యాపారం చేసి సంథింగ్ ఒక ఉద్యోగంలో పలానా దగ్గర జాబ్ చేశానండి, ఆ శాలరీ రాలేదు అని అనుకునేటువంటి వారు ఇప్పుడు ఆ శాలరీ తీసుకోవడానికి, ఆ ధనం రావడానికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కాకపోతే లగ్నంలో ఎప్పుడైతే కేతు సంచారం జరుగుతూ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందో తెలియని వైరాగ్యం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. అదేవిధంగా పాజిటివ్ ఏమిటంటే సమాజంలో కొంత విదేశీ సంబంధించినటువంటివి, అదేవిధంగా వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా విదేశీ సంబంధించిన సంబంధాలు కుదరడం కానివ్వండి. అలాగే కొద్దిగా అందులోని కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్, లేనట్లయితే మెడికల్ రిలేటెడ్, మోటార్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులు మీకు పరిచయం ఏర్పడడం, అటువంటి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవ అష్టకం ఎక్కువగా చదువుకోండి, గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండండి. చాలామందికి పర్సనల్ చార్ట్ చూపించుకోవడం వల్ల ఏమి లాభము అనేటువంటిది నన్ను చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో ఇది చెప్పబోతున్నాను. అదేమిటి అంటే మనకి జాతచక్రంలో 12 భావములు అంటారు. 12 రాశులు ఎట్లాగో 12 భావములు లగ్నం నుంచి. మీ పర్సనల్ చార్ట్లో లగ్నం
ఏమి ఏ ఏ లగ్నం అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు తెలిసే విషయం ఏమిటంటే మీ నేచర్ ఏమిటి, మీ నేచరు ఏంటో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారో చెప్తుంది. అలాగే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి మీకు ఎందుకు ఆటంకం జరుగుతుందో, ఏ గ్రహాలకి మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆటంకం పడుతున్నారో, ఏ గ్రహ సంబంధించినటువంటి దీపారాధన చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారో చెప్తుంది. మీరు ఫస్ట్ అయితే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ లగ్నం ఏంటో తెలుసుకొని అది ఉన్న సిచ్యువేషన్ కనుక తెలుసుకోగలిగితే. అలాగే అందరికీ కావాల్సిన ధనం, మీ ధనాధిపతి లగ్నం నుంచి ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇప్పుడు ధనయోగం బాగా వచ్చే యోగం ఉందా, లేకపోతే ఉన్న ధనాన్ని పర్టికులర్గా మీరు దాన్ని సద్వినియోగం పరచకపోతే ఏదైనా ఇబ్బందుల్లో పడే యోగం ఉందా అనేటువంటిది కూడా మీ ధనాధిపతి చెప్తాడు. దానికి ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, గోచారం ఏమిటి, గోచార గ్రహాలు ధనస్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాయా, ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టి ఇరుక్కుపోయేటువంటి యోగం ఏమైనా నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనయోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఉన్న పరిస్థితి కంటే అనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా మూడో స్థానాన్ని బట్టి మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో ఎందుకు మీకు మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, వాళ్ళతో మీకు ఎందుకు బాగుందనే విషయం చెప్తుంది. మీ ప్రయత్నాలు కూడా తెలుస్తాయి. అదేవిధంగా మీ యొక్క నాలుగో స్థానాన్ని బట్టి ప్రాపర్టీస్, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ ఫేసింగ్లో నివసిస్తే బాగుంటుంది, అలాగే మీకు ఎప్పుడు మీరు గృహయోగం కొనుక్కుంటే బాగుంటుంది అనేది నాలుగో స్థానం బట్టి, వివాహాన్ని ఎటువంటి పార్ట్నర్ వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైనటువంటి సమయం. చాలామంది ఏంటంటే వివాహం ఎప్పుడు చేసుకుంటే సరైనటువంటి విషయం అనేది తెలియదు. శుభగ్రహాలు వివాహ స్థానాన్ని కనెక్ట్ అయినప్పుడు వివాహం చేసుకోవాలి. అశుభగ్రహాలు కనెక్ట్ అయినప్పుడు, అంటే ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని గ్రహాలు మంచివే, కానీ కొన్ని పర్టికులర్ గ్రహాలు మనం చేసుకున్న కర్మను బట్టి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను బట్టి. అలాగా మీకు వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఒక వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మీరు విదేశాలకు వెళ్తే బాగుపడే యోగం ఉంటే విదేశాలకు వెళ్తేనే బాగుంటుంది, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఏ విషయంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన జన్మజాతకంలో ఏదైనా ఒక గండమే ఉందనుకుందాం కాసేపు, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది ఉంది, మనం భయపడవలసిన పని లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మధ్యలో మీకు గొయ్యి కనబడింది. గొయ్యి కనబడితే భయపడతారా, పక్క నుంచి వెళ్తారా? పక్క నుంచి వెళ్తాం కానీ మనం భయపడం. ఆ గొయ్యి ఉందనే విషయం ఎట్లా తెలుస్తుంది మనకి? టార్చ్ ఉంటే మనకు తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో సర్పం ఉందా, గొయ్యి ఉందా, లేకపోతే పలానా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ బురద ఉందా అనేటువంటిది. ఈ టార్చ్ అనేటువంటిది ఎలాంటిదో జ్యోతిష్ శాస్త్రం అలాంటిది. మరి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. దీనికి ఎందుకు చెప్పుకుంటున్నాం? మన జన్మజాతకమే ఇంత కరెక్ట్గా ఉంటాయంటే కనుక, ఒకటే, బయట ఉండే పరిస్థితులు, మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతము, మన కర్మ అంతా మన జన్మజాతకం అయితే, ఇప్పుడు బయట ఉండే కండిషన్స్ అనేటువంటిది ఇప్పుడు ఉండే గోచారం. అంటే ఒక వ్యక్తి మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యానే అనుకోండి, లేదా అద్భుతమైనటువంటి జాబ్ చాలా సిన్సియర్గా చేసే అబ్బాయి అనుకుందాం కాసేపు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కానీ బయట జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆ ఆపర్చునిటీస్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక జాబ్ మానేద్దాం అనుకున్నారు, కానీ బయట కండిషన్ పెద్ద ఆపర్చునిటీస్ లేవన్నప్పుడు మానరు మీరు. ఎందుకు? ఈ జాబు, ఉన్న జాబు మానేసి ఇంకోదేదో ఆపర్చునిటీ వెతుక్కోవడం కరెక్ట్ టైం కాదు అని. అలా కాకుండా ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్, నా టాలెంట్ తగ్గ శాలరీ ఇవ్వట్లేదు అన్నప్పుడు మానేయగలుగుతారు. ఎందుకు? ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా కానీ ఇవన్నీ కూడా బయట ఉండే కండిషన్ చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి యోగాల్ని లేదా జాగ్రత్తల్ని తెలుసుకుంటూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.